మాజీ సీఎం కేసీఆర్కు నోటీసుల అంశంపై పలువురు నేతలు స్పందించారు. ఈ కేసులో తప్పు చేయనికిది నోటీసులు ఎందుకు ఇస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఎంపీ మల్లు రవిది కాగా ఇదంతా ఓ నాటకమని, డైలీ సీరియల్లా నడుస్తుందని విమర్శించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు కేసీఆర్ నోటీసులపై కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రి అంతా తప్పు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కవిత సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్ పోలీసులు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటినీ ఎంక్వైరీ చేయడానికి నిన్న మొన్న హరీష్ రావుని పిలిచారు, కేటీఆర్ని పిలిచారు. ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీస్ ఇస్తారు. చట్టం ముందు ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరూ సమానం. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆయన యొక్క అనుమతితోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అందరూ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టే కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. వారు కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే తదుపరి చర్య తీసుకోవటం జరిగింది. నేను పీసీ అధ్యక్షుడిగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు, నాకు ఇంకా సమాచారం లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. సో దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు ఎవరెవరినైతే పిలిచి విచారించాలనుకుంటుందో విచారించవచ్చు. సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం. ఈ రకమైనటువంటి ఒక పాలసీస్ ఏతున్నాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేశారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాకు అప్పులు వాళ్ళు ఏం ఉంచలేదు కాబట్టి మేము అప్పులు చేయాల్సి వచ్చిందని వీళ్ళు అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ రక్షించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. సిట్ ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.